గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ సేవాలాల్ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని, గిరిజనుల అభివృద్ధి కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని పేర్కొంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని, వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు గిరిజన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. చక్కటి భాషను నేర్పించే కార్యక్రమం చేసి మన గౌరవాన్ని ఇనుముడిపి చేసే విధంగా వారి కార్యక్రమం తీసుకోవడం, దాంతోనే వారు మీకు ఆరాధ్యుడైండు, ఆయనను గుడిగట్టి పూజిస్తున్నారు. అలాంటి సంతులాల్ సేవాలాల్ మహారాజ్ గారి ఆలోచన విధానం తీసుకొని తప్పనిసరిగా మీరంతా ముందుకు నడవండి. మీతో పాటు కూడా మేము కూడా నడుస్తామన్న మాట సందర్భంగా ఎక్కడ కూడా ఏ గిరిజనుడు కూడా ఆత్మాభిమానం పోయే విధంగా ఎవరు పనిచేసినా మీరు చూస్తూ ఊరుకోమన్న మాట సందర్భం కూడా సందర్భం చెప్తూ, గురుకుల పాఠశాలకు సంబంధించి ఏదో కావాలంటారు కాబట్టి తప్పనిసరిగా నేను సంబంధిత అధికారులతో మాట్లాడి మీరు ఒక దరఖాస్తు ఇప్పుడు ఇవ్వండి. గురుకులకు సంబంధించినటువంటిది ఎక్కడ ఏర్పాటు చేసిన పర్లేదు కదా, సరే దానికి సంబంధించి నేను తప్పనిసరిగా కాలేజీని కూడా గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నటువంటిది కూడా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. దానికోసం కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పనుకుంటున్నాం. విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పని ప్రయత్నిస్తున్న క్రమంలో విద్య కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఈ గురుకులకు సంబంధించినటువంటి పాఠశాలను కూడా నేను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను.